బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలో లైంగిక వేధింపుల వ్యవహారం బయటపడింది. రుయా ల్యాబ్ లో ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు తమను లైంగికంగా వేధిస్తున్నారని పారామెడికల్ విద్యార్థులు ఆ కళాశాల ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ల్యాబ్ టెక్నీషియన్లను బదిలీ చేసి వారిపై విచారణకు ప్రిన్సిపల్ ఆదేశించారు. తిరుపతిలో లైంగిక వేధింపుల వ్యవహారం బయటపడింది. రుయా ల్యాబ్ లో ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు తమను లైంగికంగా వేధిస్తున్నారని పారామెడికల్ విద్యార్థులు ఆ కళాశాల ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ల్యాబ్ టెక్నీషియన్లను బదిలీ చేసి వారిపై విచారణకు ఆదేశించారు ప్రిన్సిపల్. ఇక తిరుపతిలో లైంగిక వేధింపుల వ్యవహారం బయటపడింది. రుయా ల్యాబ్ లో ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు తమను వేధిస్తున్నారంటూ పారామెడికల్ విద్యార్థులు ఆ కళాశాల ప్రిన్సిపల్ కు కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో కళాశాల ప్రిన్సిపల్ వాళ్ళని బదిలీ చేసి అయితే విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన మనం విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రియా ల్యాబ్ లో ఇద్దరు పారామెడికల్ స్టూడెంట్స్ ని ల్యాబ్ టెక్నీషియన్లు వేధిస్తున్న ఘటన వెలుగు చూసింది. సో ప్రిన్సిపల్కు ఈ నేపథ్యంలో కంప్లైంట్ చేశారు. అయితే వాళ్ళను అక్కడ నుంచి బదిలీ చేశారు. అలాగే వాళ్ళను విచారణకు కూడా ఆదేశించారు ప్రిన్సిపల్. రుయా ల్యాబ్ లో ల్యాబ్ టెక్నీషియన్లు లైంగికంగా వేధిస్తున్నారంటూ పారామెడికల్ విద్యార్థులు ఆ కళాశాల ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ వాళ్లను బదిలీ చేసి వాళ్ళపై విచారణకు ఆదేశించారు. అయితే ఇది గత కొంతకాలంగా జరుగుతున్నప్పటికీ పారామెడికల్ విద్యార్థులు ఓపిక పట్టి ఇన్ని రోజులు వెయిట్ చేశారు. ఇక భరించలేక లిఖితపూర్వకంగా వాళ్ళపైన ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడా జస్ట్ బదిలీ చేసి చేతులు దులుపుకున్న దృశ్యాలు ఆ ఘటన అయితే మనం చూడొచ్చు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇలా పారామెడికల్ విద్యార్థులను రుయా ల్యాబ్ టెక్నీషియన్స్ వేధిస్తున్నారనేది ఇప్పుడే కాదు గత కొంతకాలంగా కూడా జరుగుతుందని చెప్తున్నారు. మరి అప్పటి నుంచి ఎవరికి కంప్లైంట్ చేయలేదా? దీనికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోలేదా? ప్రియా, తిరుపతిలోని ప్రముఖ ప్రభుత్వ వైద్య కళాశాల అయిన రుయా మెడికల్ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు ఏదైతే పారామెడికల్ విద్యార్థులు అదే రుయా మెడికల్ అనుబంధ ఆసుపత్రిలో ప్రాక్టికల్స్కి వెళ్తుండగా 13వ నెంబర్ ల్యాబ్లో పనిచేస్తున్న ఇద్దరు వెంకట్ రాజశేఖర్ అనే వారిద్దరూ ఏదైతే ఈ అమ్మాయిలను వేధిస్తున్నారంటూ గత కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో మౌఖికంగా ఏదైతే నోటి మాటగా చెప్పినప్పటికీ ఉన్నతాధికారులు ఏమాత్రం స్పందించకపోవడంతో ఆ అమ్మాయిలు చివరికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన పరిస్థితి. దీంతో ఏదైతే వెంకట్ రాజశేఖర్లను ఇతర ల్యాబులకు బదిలీ చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనిపైన ఏదైతే మీడియాలో వార్తలు ఉదయం మన ఏదైతే బిగ్ టీవీ విషయాన్ని ప్రసారం చేయడంతో దీనిపైన వెంటనే స్పందించిన అధికారులు ఈరోజు అత్యవసరంగా సమావేశమయ్యారు. విశాఖ కమిటీ ఏర్పాటు చేశారు. విశాఖ కమిటీ ప్రకారం ఏదైతే మెడికల్ కళాశాలలో ఏదైనా ఇలాంటి ఘటనలు జరిగితే దాని మీద కమిటీ ఏర్పాటు చేస్తే దాన్ని విశాఖ కమిటీ అంటారు. విశాఖ కమిటీలో భాగంగా సిఎస్ఆర్ఎంఓ అడ్మిన్ ఆమె అధ్యక్షతన ఇటు అనస్థీషియా విభాగానికి సంబంధించిన డాక్టరు, అదేవిధంగా ఏదైతే మెడికల్ సర్జరీ విభాగాలకు ఈ నలుగురు కలిసి ఒక కమిటీగా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో భాగంగా వీరు విచారణ చేసి నివేదిక ఇచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే గతంలో ఏదైతే ఇదే కళాశాలలో ఎక్స్రే విభాగంలో పనిచేస్తున్న ఒక సీనియర్ ఉద్యోగి, సీనియర్ టెక్నీషియన్ ఇదే విధంగా పారామెడికల్ విద్యార్థులను వేధించాడని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ అప్పట్లో అధికారులు స్పందించలేదు. గత సంవత్సరం క్రితం ఈ ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూలో ఆ అధికారిని ఏమాత్రం
పట్టించుకోలేదు, చివరికి అతను రిటైర్మెంట్ కూడా అయ్యాడు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా మరోసారి ఏదైతే మెడికల్ ల్యాబ్లో ఈ ఇష్యూ బయటపడింది. పారామెడికల్ విద్యార్థులను టార్గెట్గా కొంతమంది ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్లు కానీ ఎక్స్రే టెక్నీషియన్లు కానీ వేధింపులకు గురి చేస్తున్నారంటూ చాలా కాలంగా వివాదం నడుస్తుంది. ఇలాంటి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన ఉన్నతాధికారులు ఏదైతే తమ ఉద్యోగులు కాబట్టి వారిపై చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈరోజు ఉదయం ఈ విషయానికి సంబంధించి ఏదైతే ఆసుపత్రి సూపరింటెండెంట్తో పాటు అటు ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్తో పాటు సిఎస్ఆర్ఎంఓ ఇతర అధికారులు సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత విశాఖ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ప్రకారం ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మొత్తం మీద ఇలాంటి ఘటనలపై ముందుగానే చర్యలు తీసుకుంటే ఏదైతే విద్యార్థుల నుంచి ఫిర్యాదు వచ్చిన వెంటనే వారిపైన సస్పెన్షన్ వేయడం కానీ లేకపోతే పోలీస్ కేసు నమోదు చేసి ఒకరి మీద చర్యలు పూర్తి స్థాయిలో తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉంటాయంటూ విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. మనం కొంతమంది విద్యార్థులతో మాట్లాడాము. ఆఫ్ ది రికార్డుగా ఆ విద్యార్థులు చెప్పిన అభిప్రాయం అంటే గత 6 నెలలుగా ఇలాంటి వేధింపులు వెంకటు, రాజశేఖర్ చేస్తున్నారు. అయితే ఈ విషయాలను తమ డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ చెప్పినప్పటికీ వారు ఈ విషయాలను కొంత సర్దుకొని పోవాలి, మీరు చదువుకోవడానికి వచ్చారు అంటూ చెప్పిన నేపథ్యం కూడా కనిపిస్తుందని వారు చెప్పారు. మొత్తం మీద ఈ ఘటనలకు సంబంధించి ఎప్పటికే ఏదైతే మీడియాలో వార్తలు వచ్చిన తర్వాతనే ఏదైతే ఉన్నతాధికారులు కదలిక వచ్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం దీనిపైన విచారణ జరుపుతున్నాం, ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామంటూ బిగ్ టీవీతో సూపరింటెండెంట్ చెప్పిన పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. అదేవిధంగా గతంలో కూడా ఇదే కళాశాలలో ఏదైతే ఒక పీజీ విద్యార్థిని ముగ్గురు ప్రొఫెసర్ల వేధింపులకు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా ఒక 5 సంవత్సరాల క్రితం జరిగింది. అలాంటి ఘటనల నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో విద్యార్థుల యొక్క రక్షణ పట్ల చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.